హాయ్ ఫ్రెండ్స్, అమ్మ రెసిపీకి స్వాగతం. ఈరోజు పెసరట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పెసరట్లకు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పొట్టు పెసరపప్పు. ఇది ఒక 2 గంటల ముందర నానబెట్టాను. ఇలాగా కొంచెం పొట్టు తీసాను, ఎక్కువగా తీయలేదు, కొంచెమే తీసాను. దాంట్లో ఒక చిన్న గ్లాసుడు బియ్యం, ఇది కూడా దాంతోపాటు నానబెట్టాను 2 గంటల ముందర. చిన్న గ్లాసుడు ఏమో శనగపప్పు. ఇవి రెండు ఎందుకు నానబెట్టానంటే బియ్యము శనగపప్పును ఉత్తి పెసరపప్పు ఒకటి రుబ్బితేను మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. అందుకని ఈ బియ్యము శనగపప్పు వేసుకుంటే టేస్ట్గాను క్రిస్పీగాను ఉంటాయి అట్లు. అందుకని ఈ 2 నానబెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 కలిపి మిక్సీ ఆడుకోవాలి. మిగిలిన ఈ పెసరట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు. డైరెక్ట్ పచ్చిమిరపకాయలు ఇలా వేసేస్తే నలగవు, అందుకని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అల్లం ముక్క కూడా అంతే, డైరెక్ట్ పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తే నలగవు కదా, అందుకని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ముందుగా ఏం చేయాలంటే ఇది పెసరపప్పు, బియ్యము, శనగపప్పు 3 కలిపి మిక్సీ ఆడుకోవాలి. అల్లము, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అవి చూపిస్తాను ఇప్పుడు. జారు చిన్న జారు అయితే గమ్మున బాగా నలుగుతుందని చిన్న జారులోనే వేసినాను. పెసరపప్పు, బియ్యము, శనగపప్పు అన్నీ వేసాను. అల్లం ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి కొంచెంగా ఆడుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇలాగ ఆడుతున్నాను. ఇది గట్టిగా ఉంది, కొంచెం వాటర్ పోసుకొని ఆడుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసాను. కొంచెం వాటర్ పోసి ఆడతాను ఇప్పుడు. పప్పు ఇలాగా మెత్తగా పిండిలాగా రుబ్బాను. ఇలాగా పెసరట్ల పిండి ఇక చూడండి, ఇలా మెత్తగాను. ఉప్పు కూడా వేసేసాను. ఇది ఇంకా పలచన చేసుకోవచ్చు. అట్లు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుని పలచన చేసి అట్లు వేసుకోవడమేను. ఇది ఇలా మెత్తగా ఉంది. బియ్యమును శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటాయి, గుల్లగా ఉంటుంది, కరకరలాడుతూ వస్తుంది అట్టు. అట్లు వేయడానికి పెనం పెట్టాను. నూనె వేస్తున్నాను. పెనం కాలింది, నూనె వేస్తున్నాను. ఈ అట్ల పిండి దీని మీద వేసి శనగపప్పు, బియ్యం వేసిన వలని కరకరలాడుతూ వస్తుంది, పలుపుగా కూడా వస్తున్నట్టు. బాగా పలుచగా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను కదా సన్నగాను, జీలకర్ర, ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం చుట్టూరా నూనె వేసుకుని కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే అట్టు మాడకుండా బాగా వస్తుంది. ఈ విధంగా ఇవి తిప్పుతున్నాను. ఇలాగా పలుచగా వస్తాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా శనగపప్పు, బియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయి. పెసరట్లు రెడీ అయ్యాయి. ఇలాగా మీకు పెసరట్టు ఉప్మా తినాలనుకుంటే కనుక పై లింక్ని ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.